పని చేస్తే చేయండి, లేకుంటే వెళ్ళిపోండి. ఇది ఒక పెద్ద కంపెనీ ఓనరో, ఒక ప్రైవేట్ కంపెనీ ఓనరో, ఒక బహుళజాతి కంపెనీ ఎండీఓ మాట్లాడింది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి మరి ఐపీఎస్ రంగనాథ్ గారు, మరి హైడ్రా కమిషనర్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఉద్యోగులతోనన్న మాట. అర్థమైందా? మరి నిన్న దినాన జలవిహార్‌లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఉద్యోగుల సిబ్బందితో జరిగిన మీటింగ్‌లో ఈరోజు హైడ్రా సిబ్బందిపై రంగనాథ్ ఏది అహంకార ధోరణి ఏ విధంగా ప్రదర్శించిందో చూడండి. నిన్న జలవిహార్‌లో హైడ్రా సిబ్బందితో సమావేశం నిర్వహించిన రంగనాథ్ గారు మరి ఈ క్రమంలో తమకు అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 22,000 వేతనం ఇచ్చేదంట. అంటే అప్పుడు హైడ్రా పేరు లేదు, వేరే ఏదో పేరుండే. 22,000 ఇచ్చాడు. ఈరోజు మీరొచ్చిన తర్వాత మాకు 17,000 వస్తున్నాయి అని చెప్పి అడిగిందంట. అడిగితే మీరు కూడా 22,000 ఇయ్యండి సార్ అని చెప్పేసి అందులో ఒక ఉద్యోగి ఎవరో అడిగిందంట. దీంతో పని చేస్తే చేయండి, లేకుంటే వెళ్ళిపోండి. బయట ఉద్యోగాలే లేవు. ఈ ఉద్యోగం కూడా మానేస్తే రోడ్డున పడతారంటూ అహంకారపూరితంగా సమాధానం ఇచ్చిన రంగనాథ్ గారు. రంగనాథ్ గారు అసలే మీరు ఉసురు పోసుకుంటున్నారు. ఓకేనా? ఈరోజు ప్రజల ఉసురు మీకు రేవంత్ రెడ్డి గారు దట్టంగా ఉన్నది గుర్తుపెట్టుకోండి. ప్రజల ఉసురు, కామన్ మ్యాన్ ఉసురు, బలిసినోళ్ళ ఉసురు కాదు, బక్కబడ్డోళ్ళ ఉసురు మీకు దట్టంగా ఉన్నది. మీకు పక్కా తగులుతుంది. మీరు రాసుకొని మీరు ఆ టైం మనం చూస్తాం. వాళ్ళ ఉసురు మీకు పక్కా తాకుతుంది. ఇంకా మీకు అదనంగా 1+1 లెక్క మళ్ళీ ఇదెందుకు, వీళ్ళ ఉసురు కూడా ఎందుకు ఉద్యోగులై? వీళ్ళ 4 గంటలకు లేపుతావు, బండ్లు తీయమంటావు, ఎవనో ఇంటి మీద పడదామంటావు, వీళ్ళకు కూడా కొంచెం షేర్ ఇచ్చినావు. అర్థమైందా? వీళ్ళకు కూడా నీకు దాకే ఉసురులో పాపం వాళ్ళు కూడా ఉద్యోగం వాళ్ళ పని వాళ్ళు చేసింది కాబట్టి అయినా కానీ మంది ఆహాకారాలు, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ పెడబబ్బులు వీళ్ళకు కూడా తగ్గుతాయి. నాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు మీ హైడ్రా ఆఫీస్ కాడికి వచ్చినప్పుడు వాళ్ళు కనబడితే గిన్నెలేదు పని చేస్తుండ్రు, అబ్బా ఉసురు తాకుతుంది మీకు ఎందుకనంటే ఒకరిద్దరు బంద్ చేసిండ్రు కూడా. ఈ 17,000 పని చేస్తుండ్రు సార్, అక్కడ తీసుకపోయి ఎఫ్టీఎల్ల కాడ బఫర్ జోన్ల కాడ మమ్మల్ని పండబెడతారు, మా 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 శ్రమను దోపిడీ చేస్తూ ఉండ్రు. ఈరోజు మా అంత అధోగతైన పని ఎవ్వరి లేవని చెప్పేసి పాపం చాలామంది చెరువుల కాడ కాపలి, అదే ఇప్పుడు ఇళ్లలో వాచ్మెన్లు చేసినా కానీ 15,000-20,000 ఇస్తుండ్రు. అర్థమైందా? సెక్యూరిటీ గార్డులో పోయినా అలా మళ్ళీ డిగ్రీలు చేసిన వాళ్ళు, కానిస్టేబుల్ సెలక్షన్లో పోయిన వాళ్ళు, అర్థమైందా? వాళ్ళందరూ కూడా పోతుండ్రు. నేను ఒకటే చెప్తున్నా, 17,000తో ఎట్లా బతుకుతారో మీరు చెప్పాలి రంగనాథ్ గారు. 17,000తో వాళ్ళు ఎట్లా బతుకుతారు? అర్థమైందా? మీరు జీతంతోనే బతుకుంటారా? ప్రమాణం చేస్తారా మీరు? మీ జీతం అయితే లక్షలలోనే ఉంటుంది. మీ జీతాలనే చేస్తారా మీరు? వేరే ఏం చేయరా? అర్థమైందా? వచ్చే రోజుల్లో నేను ఎప్పుడైనా చట్టసభల్లోకి వస్తే మీ సంపాదన ఏంది, మీ ఆర్థిక వ్యవహారం ఏంది, మీ సంపాదన అన్ని బయటికి తీస్తాను. మీరేం ఫికర్ చేయకండి. అర్థమైందా? ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఎన్నెన్ని జరిగినాయి, ఏం జరిగినాయి అన్నీ కూడా నేను బయట ఇప్పుడు తీసుకోవడానికి ఏమైనా దమ్ము లేదు. బీజేపీ వాళ్ళకి దమ్ము లేదు, బీఆర్ఎస్ వాళ్ళకి దమ్ము లేదు అడగడానికి, కాంగ్రెస్ వాళ్ళకి దమ్ము లేదు, ఎంఐ వాళ్ళకి దమ్ము లేదు, ఎవరికి దమ్ము లేదు అడిగేటోళ్ళకి. నాకు దట్టంగా ఉన్నది. ఖచ్చితంగా నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏదైనా చట్టసభలో నేను ఖచ్చితంగా పోతా. నేను కూడా ఒక ఆలోచనకు వస్తున్నా, మీ అసొంటోళ్ళని చూసిన తర్వాత ఒక ఆలోచనకు వస్తున్నా. ఆలోచన ఒకరోజు బయట పెడతా. ఈరోజు వీళ్ళే కాదు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా అట్నే. ఎందుకంటే వాళ్ళ బతుకులు నేను చూస్తున్నా కాబట్టి 17,000లో ఎట్లా బతుకుతారు? 17,000 మీరు చెప్పాలి. మీరు బయటికి పోతే రోడ్డున పడతారు అనుకో, రోడ్డున పడితే వీళ్ళకన్నా బిచ్చం ఇవాళ యాచకత్వం చేసినా కానీ మంచి పైసలు వస్తాను. యాచకత్వం చేయాలి. మీకేమో లక్షల జీతాలు కావాలి, ఇంకా పక్కనకెళ్ళి సెటిల్మెంట్లు కావాలి, ఎన్నెన్నో కథలు పడతా ఉంటారు. మళ్ళీ వీళ్ళకి మాత్రం వీళ్ళు ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఎక్కడ ఏ స్కూళ్ళలో చదువుతున్నారు, మీ పిల్లలు ఏ స్కూళ్ళలో చదువుతున్నారు? అర్థమైందా? ఎక్కడెక్కడ చదువుతుండ్రు? మీకు మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ స్పెషల్ కోచింగ్లు, అర్థమైందా? రకరకాలల్లో మీరు చేసుకుంటారు. మరి వీళ్ళ పిల్లలు చదువుకోవద్దా? గవర్నమెంట్ స్కూల్కి పోవాలన్న పుస్తకాలు కొనాలి కదా. మరి ఎట్లా బతుకుతారు వీళ్ళు? పోతే పోని ఎట్లా అంటావు? అయ్యా అప్ప అని భుజం పట్టుకొని కాపాడుకోవాలి బాస్. కానీ ఈరోజు నువ్వు ఉంటే పని చేస్తే చేయి, లేకుంటే పీక్ అంటే ఏందన్నట్టు ఇది? ఏంటంటే నేను దయచేసి చెప్తున్న హైడ్రా ఉద్యోగులకు 17,000కు మీరు పనిచేసే వాళ్ళకి 22,000 పనిచేసే వాళ్ళు కూడా అందరు బయటకు వచ్చేయండి బాస్. మీరు ఎందుకు చేస్తారు చెప్పండి? దానికంటే మీరు కూలికి పోండి. నేను చెప్తున్నా కదా, అడ్డం మీద పోయి కూలికి పోండి, గౌరవం ఉంటుంది. మీరు ఆ ఇండ్లు గుల్లగొట్టి అవి చేసి వాళ్ళ ఏడుపు ఎందుకు తాకుతుండ్రు? మీరు ఎందుకు పంచుకుంటుండ్రు? అది పక్కా రేవంత్ రెడ్డి తాకుతుంది, రంగనాథ్ గారి పక్కా తాకుతారు. రాసుకోండి వీళ్ళకు. మీరు ఎందుకు పోతున్నారు వాళ్ళకు? మీరు ఎందుకు చేస్తున్న ఆ జీతానికి ఎందుకు చెప్పండి? ఇవాళ నౌకరు లేకుండా ఏడుస్తా అనుకోండు, ఏవి లేకున్నా రోజు పాల ప్యాకెట్లు వేసుకోండి, న్యూస్ పేపర్లు వేయండి, కూలీకి పోండి, సెక్యూరిటీ గార్డ్ చేయండి. దానికంటే అది బెటర్ ఇంకా.
నేను చూసిన చాలామంది మన ఈ ఇంట్లో పనిచేసేటోళ్ళు, మన హైడ్రాలో పనిచేసేటోళ్ళు, ఈ టెంపరరీ 17,000 జీతాలు తీసుకునేటోళ్ళు చాలామంది మన ఏది చెరువుల కాడ ఇది ఉన్నారు. మీరు పర్మనెంట్ చేస్తారనుకుంటున్నారేమో. ఎవ్వరు పర్మనెంట్ చేయరు, రాసుకోండి మీరు. ఎవ్వరు పర్మనెంట్ చేయరు. అర్థమైందా? ఇక ఎన్నికల ముందు వీళ్ళు చెప్పినారు, దీంతో పని చేస్తే చేయండి, లేకుంటే వెళ్ళిపోండి. బయట ఉద్యోగాలే లేవు. ఈ ఉద్యోగం కూడా మానేస్తే రోడ్డున పడతారు అంటూ అహంకార పూరితంగా సమాధానం ఇచ్చిన రంగనాథ్. ఇటువంటి బతుకైతే ఏం బతకలే, మంచిగానే బతారు, రోడ్ల మీద ఏం పడరు. ఎన్నికల ముందు జీతాలు పెంచుతారు, అప్పటి వరకు జీతాలు పెంచుతారు, ఆశపడకండి అంటూ రంగనాథ్ సమాధానం ఇచ్చిందట. ఎన్నికల ముందు జీతాలు పెంచుతారు, అప్పటి వరకు జీతాలు పెంచరని. అర్థమైందా? పెంచుతారని ఆశపడకండి అంటే ఎన్నికల ముందు పెంచుతారండి. ఏది? ఓట్ల కోసం. హైడ్రా వాహనం ఉన్నా లేకపోయినా సొంత వాహనాల్లో పరికరాలను తీసుకొని పని చేయడానికి వెళ్ళాలి అంటూ ఆదేశాలు. మరి దానికి డీజిల్ ఎవరు పోస్తారు, పెట్రోల్ ఎవరు పోస్తారు? 2 సార్లు కంటే ఎక్కువ ఉద్యోగానికి సమయానికి రాకపోతే ఉద్యోగం తీసేస్తామంటూ ఏది 17,000 జీతానికి. ఈ 17,000 జీతాలు మళ్ళీ టైంకి రాకుండా తీసేస్తారంట. ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నాయి. నేను అనుకుంటా మనకు బతకనికి కొంతమంది దుబాయ్కి, కుయత్కు అక్కడ ఉన్న షేకులు కూడా ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలే కావచ్చు. మళ్ళీ వాళ్ళు అక్కడ చాలా పెద్ద పెద్ద జీతాలు ఇస్తారు, లక్షలలో జీతాలు ఇస్తారు. ఏది? వాళ్ళ గొర్రెలు గాయనికి పోతారు, పనులకు పోతారు, వాచ్మెన్ డ్యూటీకి పోతారు, అదే చిన్న చిన్న జీతాలకు పోయేటోళ్ళు ఉన్నారు. కానీ అక్కడ కూడా షేకులు ఇంత ఇబ్బంది పెట్టరు కావచ్చు. వీళ్ళు ఇచ్చే 17,000కు ఆ 17,000 ఎట్లా ఖర్చు పెట్టాలని వీళ్ళే చెప్పాలి మరి. అర్థమైందా? 2-3 సార్లు కంటే ఎక్కువ సమయానికి రాకపోతే ఉద్యోగంలో తీసేస్తారంట. ఎండా వాన లెక్క చేయకుండా తమతో గొడ్డు చాకరీ చేయించుకొని ఇప్పుడు ఇలా అహంకారంతో మాట్లాడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు హైడ్రా సిబ్బంది. నాకు లోపల జరిగింది, నాకు బయటకు వచ్చి ఒక వ్యక్తి ఈ విషయాలన్నీ కూడా పంచుకోండు కష్టపడి. అర్థమైందా? నేను మ్యాటరు పంపమంటే పంపిన పరిస్థితి. కానీ ఇంత ఇది మళ్ళీ ఏం జరిగిందంటే ఇట్లా మాట్లాడడానికి హైకోర్టు 50,000 భారీగా ఫైన్ వేసింది. కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు రాత్రినే వీడియో, 5 కోట్లు 50,000 కాదు 5 కోట్లు వేయాలంట. అర్థమైందా? ఎంత కోపం మీద ఉన్నారు ఈరోజు పౌర సమాజం మీ మీద అంటే రంగనాథ్ గారు భయంకరంగా. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కోపం మీ మీద. ఎందుకంటే మీరు కనబడుతున్నారు కూలగొట్టేది, మీకు కనబడుతుంది, మీకు కూలగొట్టేది కనబడుతున్నారు. ఈరోజు మీడియా పర్సన్స్ కనబడుతున్నారు. ఎప్పుడు హైడ్రా కమిషనర్గా మీరు ఉండరు, రాసుకోండి. ఎప్పుడు ఐపీఎస్గా మీరు ఉండరు, ఎప్పుడు మీరు ఏది ఇట్లా ఉండరు. ప్రతి ఒక్కళ్ళకు రోజులు గడుస్తూ ఉంటాయి. అర్థమైందా? అన్నీ గడుస్తూ ఉంటాయి. రోడ్లపైన ఒక టైంలో మనం దవాఖాన్ల కాడ మనం వీల్ చైర్ల పైన నిలబడి వేచి చూసే సమయం కూడా వస్తుంది. అప్పుడు మనం గులగొట్టిన ఇల్లోడు మనల్ని చూస్తారు. అర్థమైందా? అప్పుడు మనం జవాబులు చెప్పాలి. జవాబు అప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనది. అర్థమైందా? కాబట్టి ఈరోజు మీరు అందరిది కాక ఈరోజు హైడ్రా ఉద్యోగులు కూడా ఏడిపించుకుంటారు. పౌర సమాజాన్ని, మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు గులగొట్టి ఈరోజు మీరు లాస్ట్కి ఎక్కడికి వచ్చిందంటే కోట్లతోని మొట్టకాయలు. ఈరోజు రంగనాథ్ గారు ఫస్ట్ కోట్లతోని మీకు రెగ్యులర్గా తిట్లు. అర్థమైందా? ప్లస్ ఫైన్లు నంబర్ 1. రెండవది మధ్యతరగతి కష్టపడ్డ ఇల్లు కూలగొట్టినప్పుడు వాని ఆహాకారాలు, వాళ్ళ శాపనార్థాలు మీకు ఫుల్లు. ఇవన్నీ మీకు ఫుల్లుగా ఉన్నాయి. మళ్ళా బయట మీకు ఏమైనా పనుల మీద వచ్చి ఎవరైనా వచ్చి వాళ్ళకి ఏమైనా గ్రీవెన్సెస్ వస్తే చెప్పకపోవడం, వాళ్ళు శాపనార్థాలతో వాళ్ళు ఆయాస పడిపోతారు. థర్డ్, ఇక మీ దగ్గర పనిచేసే ఉద్యోగుల ఉసురు కూడా మీరు పోసుకుంటారు, ఉద్యోగులతో కూడా మీరు శాపనార్థాలు పెట్టుకుంటున్నారు. అంటే ఇక మీరు దేనికి మీకు మంచిది చెప్పండి. ఆ రేవంత్ రెడ్డి మీకు మంచి, నేను చెప్తున్నా కదా, మీకు వరంగల్ కమిషనర్గా ఉన్నప్పుడు 75% మీకు మంచి పేరు ఉండే, నల్గొండలో ఉన్నప్పుడు 50% మంచి పేరు ఉండే. అర్థమైందా? మీరు ఇక్కడికి వచ్చినాక ఇవాళ మొత్తం కంప్లీట్గా భ్రష్టు పట్టిపోయింది. రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక దొంగతోని మీరు ఎప్పుడైతే సోపత్ చేసిండ్రో, ఎప్పుడైతే ఒక దొంగతోని సోపత్ చేసిండ్రో కథం అయిపోయింది. మీకు ఫోకల్ పోస్ట్లో పోండి, కనబడకుండా పోండి. ఎక్కడుంటేంది మన విలువ మనం కాపాడుకోవాలి. ఈరోజు ఆ ఏడుపు మంచిది కాదు సార్. మాకు రాదా సార్ సెటిల్మెంట్? నాకు ఎంతమంది రాదు సార్ సెటిల్మెంట్లకు? ఎన్ని రాలేదనుకుంటున్నారా మీరు? దునియా వచ్చినాయి, దునియా సెటిల్మెంట్లు వచ్చినాయి, దునియా పైసా సంపాదించేటండి. అది మంచిది కాదు. అవి మన మంచిది కాదు. అవి నేను బతుకున్న రోజులు నేను ఖర్చు కూడా పెట్టుకోలేను, మురిగిపోతాయి అవి. దేనికోసం? ఈరోజు ఒక్కొక్క అవలేగాడు స్కాములు చేసి లక్షల కోట్ల రూపాయలు దాచిపెట్టుకుంటుంది. దేనికి పనికి వస్తాయి? ఎవరైనా తింటాడా? అవి వాడి జీవిత కాలంలో వాడు తినలేడు, వాడి పిల్లలు కూడా తినలేరు. దాచిపెట్టాల్సిందే. బ్యాంకులలో ఉంటే పోతాయి లాస్ట్కి, అంతే. అర్థమైందా? కాబట్టి మీరు వాటి కోసం ఇప్పుడైనా ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా మీరు రాజీనామా చేసి బయటకు వచ్చేయండి. ఇంకా మీరు
ఉద్యోగులతోని మీ దగ్గర సిబ్బందితోని కూడా మీరు మాటలు పడ్డ తర్వాత మీ సిబ్బంది కూడా మీ మీద ఏడుచుకుంటా నాకు మెసేజ్లు పంపి సార్ మా పరిస్థితి ఇట్లా ఘోరంగా ఉందని నాకు చెప్పుకునే దాకా వచ్చిందని అంటే మిమ్మల్ని మీకు ఎవరు ఇక చెప్పండి మీకు నీ దగ్గర ఉద్యోగి నీ ఫేవర్ లేదు. నేను ఎప్పుడైనా హైడ్రా ఆఫీస్కు ఆ ఉమెన్ కమిషన్ ఆఫీస్కు బుద్ధ భవన్ దిక్కు పోతే మీ వాళ్ళందరూ ఉరికొచ్చి నాతో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఎందుకు అని నేను అనుకున్నా. ఇవాళ అర్థమైపోయింది మీరు వాళ్ళ దృష్టిలో విలన్. గుర్తుపెట్టుకోండి. మీరు ఉద్యోగుల మీ దగ్గర ఉన్న హైడ్రా ఉద్యోగుల దగ్గర కూడా ఈరోజు మీరు విలన్ లెక్క తయారైపోయారు. కాబట్టి ఇది ఈరోజు ప్రతి వ్యక్తిని తెలంగాణలో ప్రతి వ్యక్తిని ఈరోజు ఏడిపిచ్చుక తింటున్నటువంటి వ్యవహారం తెలంగాణ నడుస్తుంది. ఈ సిండికేట్ పాలనకు మరి ఎప్పుడు అంతం? ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిపి నడుస్తున్నది దుకాణం. ప్రజా సమస్యల గురించి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ గురించి మాట్లాడారు. ఖచ్చితంగా ఈ వీడియో పైన కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ కాండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.